ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆనవాయితీ. అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారు అనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకేమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14th మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏళ్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏళ్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏళ్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేదంటే జనరల్ అన్నమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్వాయితీ. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంట్ కేతు మూమెంట్ మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదేంటంటే
మనకి కుంభానికి, అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూవ్‌మెంట్ కూడా ఉంది. అలాగే మార్స్ మూవ్‌మెంట్ కూడా ఉన్నాయన్నమాట. సో, మేజర్ మూవ్‌మెంట్స్ కూడా ఉన్నాయి కనుక ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు, అలాగే శుక్రుడు మూవ్‌మెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో, మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్‌గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఎందుకంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో, పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో, పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగెటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుందన్నమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. సో, నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి. ఏప్రిల్ నెల 2025 ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి ఏప్రిల్ 2025 ఎలా ఉందో చూద్దాం. కూడని కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే అన్నిట్లోనూ ఎత్తుతగ్గులు అనేది కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 7th హౌస్లో పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. అలాగే శని కూడా 7th హౌస్కి మూవ్ అయ్యారనమాట. తప్పక వీళ్ళు చేసే పనిలో ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎడబాటు అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఉద్యోగ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు తప్పక ఫేస్ చేస్తారు. అలాగే ఏంటంటే ఉద్యోగం పోయే పరిస్థితి, ఇంట్లో కూర్చునే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. సన్ మూవ్ అయినప్పటికీ కొంతవరకు బాగుంటుంది వీళ్ళకి, కానీ ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకని కొంతవరకు నెగటివిటీ మనం చెప్తున్నాము అంటే, ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అట్ ద సేమ్ టైం నీచ స్థితిలో ఉన్నారనమాట. అలాగే ఆయన 10th లార్డ్ కూడా అయ్యారు. అండ్ ఆల్సో ఏంటంటే కూడా సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. అయినప్పటికీ బిజినెస్ పీపుల్కి వీళ్ళకి బాగుంటుందన్నమాట. అంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్తో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఉన్న పార్ట్నర్ అంటే లైఫ్ పార్ట్నర్కి బాగుంటుంది, వాళ్ళు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఖర్చులు అనేది విపరీతంగా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి అవ్వచ్చు, లేకపోతే లోన్స్ తీసుకుని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లోన్స్ అనేవి అధికం కనిపిస్తున్నాయి, సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ కనిపిస్తుంది అనమాట. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూస్తున్నాము. అలాగే మనం చూసాము అంటే తోబుట్టువులతో కూడా కొంతవరకు సన్నిహితం అనేది ఉండదు, ఎడబాటు అనేది ఎక్కువ కనిపిస్తోంది. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా అంత బాగుండదు అనమాట. ఎస్పెషలీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంటి నిర్మాణం గురించో, లేకపోతే ఒక కొత్త కారు కొనడం కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువ ఖర్చులు అనేవి, విపరీతమైన ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే పుణ్య నది స్నానం అనేది కనిపిస్తుంది, అంటే ట్రావెలింగ్ అనేది ఉందన్నమాట. వీళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంది, అలాగే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ఛాన్సెస్ ఎస్పెషలీ ఈ నెలలో కనిపిస్తోంది. అండ్ ఆల్సో శ్రమ అనేది చాలా చాలా అధికం ఉందన్నమాట. కొంచెం జాగ్రత్త పడడం అనేది మంచిది. అండ్ ఆల్సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎవరికి అప్పులు ఇవ్వద్దు. అండ్ ఆల్సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అంటే గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అంటే మన స్టాక్ మార్కెట్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్ కానీ, అంటే క్రయ విక్రయాలు చేసినప్పుడు కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట.
పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు బుధుడిది బీజమంత్రం చదువుకోవడం కంటిన్యూస్గా మంచిది. అలాగే ఏంటంటే గణపతికి వెడ్నెస్డే తప్పక పూజించండి. నిత్యం పూజించితే ఇంకా మంచిదే కదా. తప్పక నిత్యం కూడా పూజించండి. ఆబ్స్టకల్స్ అనేవి కొంతవరకు మీకు తగ్గుతాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే సడన్గా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో కూడాను. సో కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ రంగంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్కి అంటే లక్ష్మి గణపతి హోమాలు కానీ పూజలు కానీ వెడ్నెస్డే చేయడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ మీకు బాగానే ఉంటుందని చెప్తున్నాను. అండ్ ఆల్సో ప్రాపర్టీ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు ఇచ్చి పుచ్చుకోవడంలో మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే ఒకటి మీరు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ లేకపోతే ల్యాండ్ కానీ అమ్మాలి అనుకున్నప్పుడు మీకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక లక్ష్మీదేవిని కూడా పూజించమని చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక నిత్యం పూజిస్తే మంచిదే. అండ్ ఏది చేసినా కూడా కొంచెం ఎక్కువ అంటే ఒక రోజు చిన్న ఒక 5 minutes కానీ 10 minutes కానీ పూజ చేసేవాళ్ళు ఒక 15 minutes కానీ 20 minutes కానీ చేయడం అనేది అంటే ఎక్స్టెండ్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే అంత బాగాలేదు ఈ నెల. మిశ్రమ ఫలితాలు కన్యా రాశి వాళ్ళకి ఉన్నాయి కనుక తప్పక పరిహారాలు చేయండి. అలాగే ఏంటంటే గ్రీన్ కలర్ అంటే ఏంటి పచ్చ కలరు ఎవ్రీ వెడ్నెస్డే ధరించడం అనేది మంచిదన్నమాట. మీకు చూసుకోండి ఇంకా బాగుంటుంది.